హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం గ్రూప్ 2 ఎకనామీలో భాగంగా ఇండియన్ ఎకనామీలో భాగంగా ఫారెన్ ట్రేడ్ చూస్తున్నాం. దాంట్లో భాగంగా మనకి ఈరోజు క్లాస్ వచ్చేసి గ్యాట్ అండ్ డబ్ల్యూటీఓ. గ్యాట్ అండ్ డబ్ల్యూటీఓ అంటే లాస్ట్ క్లాస్లో మనము మన ఇండియాకి సంబంధించిన ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన కొన్ని అట్లాంటి అంశాలు అనేవి లాస్ట్ క్లాస్లో చూసినాం. అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించిన ఇన్విజిబుల్ సర్వీసెస్ కావచ్చు, ఇట్లాంటి మన ఇండియన్ ఫారెన్ ట్రేడ్ సంబంధించిన కొన్ని అంశాలని చూసినాం. ఈ క్లాస్లో మనము ఈ గ్యాట్ కానీ డబ్ల్యూటీఓ కానీ సంస్థలు ఇవి. ఈ డబ్ల్యూటీఓ అనే సంస్థ, ఈ గ్యాట్ అనేది ఒక అగ్రిమెంటు. దాని గురించి ఈ ఫారెన్ ట్రేడ్లో భాగంగా వీటి అంశం ఏంటిది, వీటి ప్రాధాన్యత ఏంటిది మనం చూడాల్సి ఉంది. గ్యాట్ అంటే మనకి జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్, రైట్. ఇది మనకి డబ్ల్యూటీఓ అంటే తెలుసు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, రైట్. ఇక్కడ జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్. ఇక్కడ ట్రేడ్ అంటే మనకి తెలుసు వ్యాపారం లేదా వాణిజ్యము, టారిఫ్ అంటే సుంకాలు, అగ్రిమెంట్ అంటే ఒప్పందం. ఏమనొచ్చు అంటే వ్యాపార సుంకాల సాధారణ ఒప్పందం లేదా ఉడంబడిక, రైట్. ఇది వ్యాపారానికి సంబంధించిన సుంకాలకు సంబంధించిన ఒక జనరల్ అగ్రిమెంటు అని చెప్పేసి గ్యాట్ను పిలుచుకుంటాం, రైట్. ఈ గ్యాట్ అనేది మనకి జనరల్గా 1944లో మనకి బ్రిటన్ వుడ్స్ మీటింగ్లో భాగంగా మనకు ఐఎంఎఫ్ కానీ అదేవిధంగా ఐబిఆర్డి కానీ మనకి ఏర్పడతాయి. వాటితో పాటే మనకి ఐటీఓ అనేది ఏర్పడాల్సి ఉంది. ఐటీఓ అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ ఐబిఆర్డి అంటే దీన్ని వరల్డ్ బ్యాంక్ అని చెప్పేసి కూడా పిలుస్తాం మనం. దీని గురించి సపరేట్ క్లాస్ అనేది నెక్స్ట్ ఉంటుంది మనకి. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. వీటిలో భాగంగానే మనకి ఈ బ్రిటన్ వుడ్స్ సిస్టంలో భాగంగా మనకి ఐటీఓ అనేది ఏర్పడాల్సి ఉంది, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్, రైట్. ఏర్పడాల్సి ఉంది. బట్ ఏంటంటే ఈ మీటింగ్లో భాగంగా మనకి అమెరికన్ కాంగ్రెస్ అనేది అబ్జెక్షన్ చేయడం వల్ల ఈ ఐటీఓ అనేది ఏర్పడదు ఈ మీటింగ్లో భాగంగా. మరి ఐటీఓ స్థానంలో ఏర్పడ్డదే మనకి గ్యాట్. ఏంటిది? గ్యాట్ అంటే జనరల్ అగ్రిమెంట్ ట్రేడ్ ఆన్ టారిఫ్. వీటి మీద ఒక ఒప్పందం అనేది జరుగుతుంది. ఈ ఒప్పందానికి సంబంధించిన దేశాలు ఉంటాయి మనకి. ఈ అగ్రిమెంట్ సంబంధించిన ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గ్యాట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే అంతర్జాతీయ సంబంధించిన అవరోధాలు, వ్యాపారం సంబంధించిన అవరోధాలు ఉంటాయి కదా, వాటిని పరిష్కరించాలి, రైట్. అవరోధాలను పరిష్కరించాలి. అదేవిధంగా ఇక్కడ వ్యాపార సంబంధించిన పాలసీలు ఉంటాయి, విధానాలు, రైట్. ఈ విధానాలని పర్యవేక్షించాలి. అదేవిధంగా అంతర్జాతీయ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలి. ఇట్లాంటి అంశాలతో మనకి ఏర్పడ్డది గ్యాట్. ఈ గ్యాట్ అనేది మనకి 1947 అక్టోబర్ 30కి ఏర్పడితే 1948 జనవరి 1 నుంచి మనకి ఇంప్లిమెంటేషన్లోకి రావడం జరుగుతుంది గ్యాట్ యొక్క కార్యకలాపాలు, రైట్. ఇలా గ్యాట్ యొక్క కార్యకలాపాలు అనేది 1948 నుంచి అమలు అనేది జరుగుతాయి, రైట్. ఇది 47లో ఏర్పడ్డది కదా. మరి 48 నుంచి గ్యాట్ అనేది మనకు జనరల్గా మీటింగ్స్ అనేది కండక్ట్ చేసుకుంటాయి, రైట్. గ్యాట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించిన అవరోధాలు ఏవైతే ఉంటాయో వాటిని తొలగించాలి, పరిష్కరించాలి. అదేవిధంగా ఈ అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించిన కొన్ని విధానాలు కావచ్చు, పాలసీలు కావచ్చు, అట్లాంటి వాటి మీద పర్యవేక్షణ జరపాలి. అదేవిధంగా ఈ టోటల్గా అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించిన డెవలప్ చేయాలి, అభివృద్ధి చేయాలి. ఇట్లాంటి ఒక ముఖ్య ఉద్దేశమే గ్యాట్ యొక్క ఉద్దేశం, రైట్. ఇట్లా దానికి సంబంధించిన మరి మీటింగ్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది, రైట్. అట్లా జనరల్గా మీటింగ్స్ అనేది పెట్టుకుంటే 1947లో మనకి జెనీవాలో ఫస్ట్ మీటింగ్ జరుగుతుంది, రైట్. 1947లో జెనీవాలో ఫస్ట్ మీటింగ్ జరుగుతుంది. దాని తర్వాత
సెకండ్ మీటింగ్ వచ్చేసి జెనీవా తర్వాత ఫ్రాన్స్లో జరుగుతుంది. థర్డ్ వచ్చేసి ఇంగ్లాండ్లో జరుగుతుంది. ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఇవి 3 కూడా మళ్ళీ జెనీవాలో జరుగుతాయి. జెనీవా రైట్. ఇక్కడ 7th వచ్చేసి జపాన్లో జరుగుతుంది మనకి. అదేవిధంగా 8th వచ్చేసి ఉరుగ్వేలో జరుగుతుంది. ఈ ఉరుగ్వేలో జరిగిన మీటింగ్ ఎప్పుడు అంటే 1986, 93 ఇది గ్యాట్కి సంబంధించిన లాస్ట్ మీటింగ్ అండి. లాస్ట్ మీటింగ్ ఎందుకో చెప్దాం. రైట్, మనకి 1947లో జెనీవాలో ఫస్ట్ మీటింగు. అట్లా మనకి జనరల్గా ఈ గ్యాట్కి సంబంధించినవి మనకి టోటల్గా 8 మీటింగ్ జరుగుతాయి. ఎప్పటి వరకు అంటే 93 వరకు, 1986 నుంచి 93 వరకు ఉరుగ్వేలో జరుగుతుంది. ఈ ఉరుగ్వే మీటింగ్ అనేది మనకి కొంచెం వివాదాలకు దారితీస్తుంది. ఓకే, ఈ ఉరుగ్వే మీటింగ్ వివాదాలకు దారి చేయడం వల్ల ఫైనల్గా మనము గ్యాట్ని అనేది రద్దు చేసుకుంటాం. రైట్, ఎప్పుడు అంటే 93లో, రైట్ 1993లో గ్యాట్ అనేది రద్దు కావడం జరుగుతుంది మనకి ఉరుగ్వే మీటింగ్లో భాగంగా. మరి వివాదాలకు ఎందుకు దారి తీసింది అని మాట్లాడుకుంటే ఈ గ్యాట్కి సంబంధించి గ్యాట్కి సంబంధించి కొన్ని అంశాలు అనేవి మనకి ఆబ్జెక్షన్ చేయడం జరుగుతుంది. వ్యవసాయానికి సంబంధించిన సర్వీసెస్ సంబంధించిన సేవలకు సంబంధించిన అంశాల్లో భాగంగా మనకి ఏముంటాయి అంటే గ్యాట్స్ అని, అదేవిధంగా ట్రిప్స్ అని, అదేవిధంగా ట్రిమ్స్ అని. ఓకే, ఇలాంటి అంశాల్లో మనకి విభేదాలని రావడం జరుగుతుంది. ఈ గ్యాట్స్ అంటే ఫుల్ ఫామ్ మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ ఇన్ సర్వీస్. అదేవిధంగా ట్రిప్స్ అంటే ట్రేడ్ రిలేటెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. రైట్, అదేవిధంగా ట్రేడ్ రిలేటెడ్ ఇన్వెస్ట్ మెజర్స్. ఓకే, ఈ విధంగా వీటికి సంబంధించిన ఏవైతే అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాల్లో భాగంగా విభేదాలు రావడం జరిగింది. ఆ విభేదాల కారణంగానే మనకి మొదలైన ఇలాంటి అంశాల్లో విభేదాలు వస్తే అప్పుడు గ్యాట్ని అనేది మనము రద్దు చేసుకోవడం జరిగింది. ఒక సభ్య దేశాలకు సంబంధించిన ఒక దేశం విభేదించినప్పుడు ఆ మీటింగ్ అనేది సక్సెస్ఫుల్గా జరగకపోవచ్చు. అట్లా ఉరుగ్వే సమావేశం అనేది విభేదాల కారణంగా, ఇలాంటి అంశాల యొక్క విభేదాల కారణంగా ఆ మీటింగ్ అనేది రద్దయిపోయి ఆ గ్యాట్ అనేది మనము రద్దు చేసుకోవడం జరిగింది 93లో. మరి ఈ గ్యాట్ను రద్దు చేసుకున్న తర్వాత మనకు ఫైనల్గా గ్యాట్ స్థానంలో ఏర్పడ్డదే మనకి ఇక్కడ WTO అని చెప్పేసి చెప్పుకోవచ్చు. WTO రైట్, ఇది ఎప్పుడు ఏర్పడ్డదంటే 1995లో మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది మనకి ఏర్పడడం జరుగుతుంది. ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క మనకి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుందంటే జెనీవాలో ఉంటుంది. ఓకే, చూద్దాం. ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకి జెనీవాలో ఉంటుంది. మనకి 2023లో గ్రూప్ 1 సంబంధించి క్వశ్చన్ అనేది రావడం జరిగింది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించి. రైట్, ఇక్కడ WTO అనేది ప్రధాన కార్యాలయం జెనీవా. అదేవిధంగా దీనికి సంబంధించిన ఎంప్లాయీస్ 640 మంది ఉంటారు. అదేవిధంగా దీనికి సంబంధించిన అధికార భాషలు స్పానిష్, ఫ్రెంచ్, ఇంగ్లీష్. రైట్, ఇలాంటి. అదేవిధంగా మొదట WTOలో భాగంగా సభ్య దేశాలు ఎన్ని అంటే 121. మరి ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 164. WTO సంబంధించిన ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. అదేవిధంగా దాని యొక్క ఎంప్లాయీస్ 640 మంది. అదేవిధంగా 3 అధికార భాషలు అనేటివి ఉన్నాయి. అదేవిధంగా స్పానిష్, ఫ్రెంచ్, ఇంగ్లీషు. ఓకే, దాని యొక్క మొదటి సభ్య దేశాలు ఎంత అంటే 121. ఓకే, ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య 164. ఈ 164 సభ్య దేశం ఏదంటే ఆఫ్ఘనిస్తాన్. ఓకే, ఆఫ్ఘనిస్తాన్. ఈ ఆఫ్ఘనిస్తాన్ మనకి ఎప్పుడు వచ్చిందంటే 2016లో రావడం జరిగింది. 2016లో 164వ దేశంగా, సభ్య దేశంగా ఆఫ్ఘనిస్తాన్ అనేది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో భాగంగా రావడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనకి. ఇట్లా ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో భాగంగా మనకి ఏంటంటే దీనికి సంబంధించిన డైరెక్టర్ జనరల్ అనేది మనకి ఉంటారు. ఈ డైరెక్టర్ జనరల్ యొక్క వాటి గురించి మాట్లాడితే ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే
ఓకే, పీటర్ సూదర్లాండ్, రైట్. ఫస్ట్ డీజీ పీటర్ సూదర్లాండ్. ఓకే, ఐర్లాండ్కి సంబంధించిన వ్యక్తి. ఓకే, ఐర్లాండ్కి సంబంధించిన వ్యక్తి. ఓకే, ఫస్ట్ డీజీ పీటర్ సూదర్లాండ్, ఐర్లాండ్కి సంబంధించిన వ్యక్తి. మనకి ప్రస్తుతం నౌ అంటే 2021 నుంచి ఈమె రావడం జరిగింది. 21, 22, 23, ప్రస్తుతం 24లో ఉన్నాం మనం. 24 జనవరిలో ఉన్నాం, రైట్. ఇప్పుడు మనకి ఎన్గోజీ రైట్, ఎన్గోజీ ఒకంజో ఇక్వివాలా. ఒకంజో పేరు డిఫరెంట్గా ఉంటుంది మనకి, ఇవిలా. ఎన్గోజీ ఒకంజో ఇవిలా. ఓకే, ఈమె లేడీ మనకి ప్రస్తుతం WTO యొక్క డైరెక్టర్ జనరల్ లేడీ, ఫస్ట్ లేడీ, అదేవిధంగా ఫస్ట్ ఆఫ్రికన్ కూడా. ఫస్ట్ లేడీ, ఫస్ట్ ఆఫ్రికన్. మరి ఎన్గోజీ ఒకంజో ఇవిలా ముందు ఎవరు ఉన్నారంటే మనకి డైరెక్టర్ జనరల్గా రాబర్ట్ అజవిడో. ఇతను బ్రెజిల్కి సంబంధించిన వ్యక్తి. లేదు, దానికి ఇతనికి ముందెవరంటే పాస్కల్ లామీ. ఓకే, ఈయన ఫ్రాన్స్కి సంబంధించిన వ్యక్తి. ఇతనికంటే ముందు ఎవరున్నారంటే సుపచాయ్ పనిచ్ పకడి. ఇతను థాయిలాండ్కి సంబంధించిన వ్యక్తి. WTO యొక్క ఫస్ట్ జనరల్ పీటర్ సూదర్లాండ్, ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ అంటే లేడీ ఉన్నారు ఎన్గోజీ ఒకంజో ఇవియాలా. ఈమె ఫస్ట్ లేడీ, అదేవిధంగా ఫస్ట్ ఆఫ్రికన్ కూడా. ఈమె కంటే ముందు ఎవరు ఉన్నారంటే మనకి రాబర్ట్ అజవిడో, బ్రెజిల్ సంబంధించిన వ్యక్తి. ఇతనికంటే ముందు ఎవరు ఉన్నారంటే మనకి పాస్కల్ లామీ, ఫ్రాన్స్కి సంబంధించిన వ్యక్తి. అతనికంటే ముందు ఎవరు ఉన్నారంటే సుపచాయ్ పనిచ్ పకడి, థాయిలాండ్కి సంబంధించిన. మరి ఇవన్నీ మనకు అవసరమా అంటే, మన స్పేస్ ట్రెండ్ ఎట్లా ఉందంటే, ఒక నేమ్ ట్రెండింగ్లో ఉంది, లేదంటే కరెంట్ బేస్డ్లో ఉంది అంటే దానికి సంబంధించిన పూర్వ అంశాలు ఏవైతే ఖచ్చితంగా అవి టచ్ చేస్తారనమాట. ఓకే, అట్లా ఇవి మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మొదటిది కానీ ప్రస్తుతానికి కానీ దానికి వాళ్ళకు ముందు కానీ ఎవరు ఉన్నారని చెప్పేసి మనం ఒకసారి చూసుకుంటే గుర్తుంటాయి. మరి ఈ యొక్క డైరెక్టర్ జనరల్ యొక్క పదవి కాలం ఎంత అంటే 4 సంవత్సరాలు ఉంటుంది. ఓకే, 4 years. ఈ 4 సంవత్సరాల్లో భాగంగా వీళ్ళు ఎన్నిక కావడం జరుగుతుంది డైరెక్టర్ జనరల్గా WTOకి, రైట్. మరి ఇట్లా ఈ WTO అనేది ఏర్పడ్డ తర్వాత ఇవి కూడా 2 yearsకి ఒకసారి మీటింగ్స్ అనేవి కండక్ట్ చేస్తుంది, రైట్. 2 yearsకి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి మీటింగ్స్ అనేవి కండక్ట్ చేస్తుంది. ఫస్ట్ మనకి 1996లో ఫస్ట్ మీటింగ్ జరుగుతుంది మనకి సింగపూర్లో ఫస్ట్ మీటింగు. ప్రస్తుతానికి మనం 12వ మీటింగ్ కంప్లీట్ చేసుకున్నాం. ఎక్కడ అంటే జెనీవాలో. 2022లో జూన్లో మనకి జెనీవాలో జరిగింది. ఇది యాక్చువల్గా ఏంటంటే కజకిస్తాన్లో భాగంగా నూర్ సుల్తాన్లో జరగాల్సి ఉంది. కోవిడ్ కారణంగా అది పోస్ట్ పోన్ అయ్యి 2020లో జరగాల్సింది 2022లో జెనీవాలో జరుపుకున్నాం. 12వ మీటింగ్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మీటింగ్ సింగపూర్ 1996, ఎందుకంటే 1995లో ఏర్పడుతుంది మనకి WTO. ఏర్పడి 1996లో మనకి ఫస్ట్ మీటింగ్ అనేది కండక్ట్ చేసుకుంటుంది. ఓకే, అట్లా WTO అనేది ఫైనల్గా మనం 12 మీటింగ్స్ అనేవి కండక్ట్ చేసుకున్నాం, రైట్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. మనకి ఇక్కడ ఈ క్లాసులో మనం ఏం మాట్లాడినామంటే గ్యాట్ గురించి కావచ్చు, WTO గురించి కావచ్చు. ఈ గ్యాట్ అనేది ఒక మీటింగ్లో భాగంగా ఒక సభ్య దేశాల యొక్క ఒక ఒప్పందమే గ్యాటు. ఆ ఒప్పందం కూడా ఏదైతే విధి నిర్వహించిందో దాని స్థానంలో వచ్చిన WTO కూడా అదే విధులు నిర్వహించింది. ఏం లేదు, WTO కానీ గ్యాట్ కానీ అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించిన విధానాలను ప్రోత్సహించడం, పర్యవేక్షించడం, అదేవిధంగా అంతర్జాతీయ వ్యాపారాన్ని డెవలప్ చేయడం, లేదు దీనికి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పరిష్కరించే విధంగా ఇది ఒక సంస్థ అనేది మనకి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించిన ఇట్లా సంస్థల్లో భాగంగా మనకి కొన్ని సభ్య దేశాలు ఉంటాయి. అట్లా WTOలో భాగంగా ప్రస్తుతానికి 164 సభ్య దేశాలు ఉన్నాయి. అవి గుర్తుపెట్టుకోవాలి. ప్రధాన కార్యాలయం కావచ్చు, వాటి అధికార భాషలు కావచ్చు. ఓకే, ఇట్లా అంటే ఒక ఒప్పందం నుంచి మనకి ఫైనల్గా ఒక సంస్థ అనేది ఏర్పడ్డది, అదే మనకు WTO, రైట్. ఇది మనకి అంతర్జాతీయ సంబంధించిన సంస్థ గురించి క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మనము వరల్డ్ బ్యాంక్ గురించి, IBRD గురించి మనం మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ.